4 పచ్చిమిరపకాయలు ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనికి ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని తిప్పుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇందులోనికి 1 టమాటా అండి, కట్ చేసి పెట్టుకునే టమాటా వేసేసుకొని మంచి కలిపేసుకోవాలండి. ఇవన్నీ మంచిగా మిక్స్ అయిపోవాలండి. ఈ నూనెలో ఇవన్నీ మగ్గితే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. వీటన్నిటిని మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. వస్తాయండి ఇవి నేతిలో నూనెలో వేగి. ఇందులోనికి 1 కట్ట పుదీనా వేసుకోవాలి.